నెల్లూరు నగరంలోని స్థానిక డిఆర్ ఉత్తమ హోటల్ నందు కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇబ్రహీం నెల్లూరు జిల్లాలో ఎస్ఐఆర్ పట్ల అవగాహన కల్పించే భాగంగా నెల్లూరుకు చేరుకున్న కేంద్ర మాజీ మంత్రి ఇబ్రహీం మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తుందని, భారతదేశంలో జన్మించిన వారికి జన్మతహా వచ్చే పౌరసత్వం కూడా నేడు అనుమానాస్పదంగా ఉన్నదని, పౌరసత్వానికి ఏది ప్రామాణికమో ప్రభుత్వం తెలియజేయాలని, లేని పక్షంలో బేషరతుగా ప్రజలకు ఎస్ఐఆర్లో ఎటువంటి నిబంధనలు లేకుండా నమోదు చేయాలని కోరారు. ప్రజలకు స్పష్టమైన విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మేధావుల కమిటీ సభ్యులు సమీర్ ఖాన్, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాయం తర్వాత నెల్లూరుకు వచ్చాను. నేను బాగా తెలుగులో మాట్లాడంత కష్టమవుతుంది. అందుకోసమే కొంచెం ఇంగ్లీష్లో, కొంచెం హిందీలో చదువుతారు. మా ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అర్లియర్ మా ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి సన్ వాజ్ దేర్, జగన్ చీఫ్ మినిస్టర్. ఐఎమ్ హ్యాపీ both Andhra and Telangana, very peaceful states. Comparing to Northern India, compare cheste ikkada peace undi. Andru jati madalumulu marchu మా దేశంలో మా నాడు భారతం సురక్షితంగా ఉండాలా. ఆ పాటలు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అంతా, కేరళ, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ మూవింగ్ వెల్. Unfortunately, national level, no doubt, I know Modi ji very well. When I was a central minister, he was chief minister. He was in Gujarat. Fortunately or unfortunately, the whole Indian people are confusion. No SIR, schools no teacher. Students are searching teacher, teacher searching voters, voters searching their forefathers. This situation was never there in the from last 70-75 years after the independence. What is the proof of citizenship? Still central government is confusion. Passport citizenship ledu, Aadhaar card citizenship ledu. Inka em citizenship ki ఆధారం ఏమి? ఎలక్షన్ కమిషన్ ఒక చెప్తారు 2002లో మీరు అబ్బాయి గారు అమ్మాయి గారు ఓటు ఇచ్చారా, అది ఇస్తే సిటిజన్షిప్. నోవేర్ ఇన్ ది వరల్డ్ ఏ కంట్రీలో ఈ రూల్ లేదు. ఇఫ్ యు ఆర్ ఇండియన్, ఇఫ్ యు ఆర్ బార్న్ ఇన్ ఇండియా, you are the citizen of India. So now SIR, more complications are there. Election Commission ఇండిపెండెంట్గా ఉండాలా, అది ఇప్పుడు లేదు. మీరు చూసారు వెస్ట్ బెంగాల్ ఏమైంది. అన్ఫార్చునేట్లీ people are losing faith in election commission, including judiciary. I was a minister for central government. I was a minister of state government. No time this type of confusion was there. But I feel always India
కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగ, ఈ యుగంలో అంతా చేంజెస్ వచ్చింది. ధర్మం రక్షితి రక్షిత, మా ధర్మం కాపాడితే ఆ ధర్మం మాకి కాపాడుతుంది. ధర్మం అందే చెప్తే ఏమి, నమాజ్ పడి చేయాలా, పూజ చేయాలా, అది మాత్రం ధర్మం కాదు. ఏ మ్యాన్ షుడ్ సేవ్ ఎ మ్యాన్, దట్ ఈస్ ధర్మ. ఏ మ్యాన్ షుడ్ హెల్ప్ ఎ మ్యాన్, దట్ ఈస్ ధర్మ. యూ మస్ట్ హ్యావ్ దయా. కన్నడలో చెప్తారు, దయవే ధర్మద మూలవయ్య, దయం కావాలా. ఇండియా ఈజ్ ఏ బెస్ట్ కంట్రీ. We are proud we are the citizen of this country. And today SIR నుంచి కొంచెం మీటింగ్ జరుగుతుంది నెల్లూరులో, అందుకోసమే నేను వచ్చాను. ఇది అయిన తర్వాత మళ్ళీ చెన్నైకి పోతున్నాను. ప్రయత్నం చేస్తున్నాను. జంతర్ మంతర్లో జరిగిన ఆ దుర్ఘటన వెరీ బ్యాడ్. స్టూడెంట్స్ after 75 I was in JP movement. In emergency I was in jail for 18 months. Even in emergency this much of atrocities were not there on students. Today whole country's youth, farmers, laborers, poor people, whether it is backward or forward, no any caste, now they are fighting for the right. I hope the Prime Minister will understand this and he will take a good decision in the interest of the country. Power may come, power may go. Nobody is permanent. A man itself is not a permanent. What the decisions you have taken, that history will write in future. Why we say Mahatma Gandhi is our father of the nation? Because he took a cause. So we are all Gandhian followers of Jayaprakash Narayan, and of course N.T. Ramarao garu, when I was a Central Minister, he was our convener for the coordination committee. I had a privilege to work with him also. So I am happy I have come to his land. Maanadu, Telugu Nadu. Baga unnala. I pray for the prosperity of both Andhra and Telangana people for a peaceful life and happy life. Thank you. You said who born in India. See, SIR is the basic of the infiltration or not? till today, whether Home Minister of India, Amit Shah has given any statement, how many infiltrators they have found? Had they sent a single person from out of India? Now West Bengal, their government is there. Did they identify any Bangladeshi? No political party will say, if Bangladeshi is there, if you have identified him, you send him. Just because if he is a Muslim, if he is a Christian, if he is a Dalit, why are you concentrating basically on these three communities? That is the doubt has been created. You see, if you find, yes, he is a Bangladeshi, identified, law of the land is there. US President Donald Trump, he is the elder brother of Modi ji. Of course, what Israel and Iran is going on, what American people, his popularity has gone down to 30%. How much people are suffering in Gaza? You see, Tehran is a friend of India. Modi ji has accepted it. He helped us in oil supply.
Even today, when I was a central minister, we used to take oil from Russia, we used to take oil from Iran. Now, just to satisfy Trump, we have all cut off all these countries. China, we had a good relationship. Now, I think Modi ji, in future, he will take a proper decision in the interest of the country. What Vajpayee was there, yes, he was a national leader. He was with me in jail in Bangalore for 3 months. Advani ji, yes, he is a national leader. He was in jail with me for 18 months. Madhu Dandavate, Shyamnandan Mishra. You see, I have seen those leaders and those days, and today I feel very sorry to see all these things. You said the Congress party is the Gandhi followers and about stone pelting of the in Jantar Mantar. What is your opinion about the stone pelting? Stone painting has been done by whom? Who was gathered there is a CJP. That's what you was no. You are supporting the No, Congress I think you have not seen the TV properly. Police people have brought the stones in the lorries. That we have seen. TV visuals have seen. But social media had shown it. National media has not covered it. And unauthorized persons were carrying sticks. ఎవరు పోలీస్ బ్యాడ్జ్ లేదు, పోలీస్ నేమ్ లేదు, అక్కడ తిరుగుతున్నాను లాఠీ చార్జ్ చేశారు. వారు ఎవరు అని చెప్పి ఇదివరకు హోమ్ మినిస్టర్ చెప్పారా? లో. హ్యాడ్ మోదీ మేడ్ స్టేట్మెంట్ టిల్ టుడే? ఓన్లీ ఎస్టర్డే, టుడే I will protect the interest of the youths. Yes, call the youths there who are Cockroach Party, whatever name is there. Have a discussion with them. They are not outsider India. They are Indian. They are Indian youths. Ask them what is their grievances. Their first grievances is paper leak. వచ్చేస్తున్నాడు ఎస్పీ గారు పంపించినట్టున్నారు. ఓకే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మా పెద్దలు మాజీ సెంట్రల్ మినిస్టర్ మాతో పాటు ఉన్నారు. ఈరోజు సీఎం ఇబ్రాహీం సాబ్ అంటారు, మంచి కమ్యూనిటీకి లీడరు. ఈయన మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారి మిత్రులు, అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మిత్రులు, అదేవిధంగా మా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మిత్రులు, మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న కూడా ఆ మిత్రులే. ఈరోజు సీఎం ఇబ్రాహీం సాబ్ మనకు నెల్లూరుకు వచ్చి మాకు అదృష్టంగా కలుగుతుంది. ఎందుకంటే ఈయన చరిత్ర ఎత్తుకుంటే హీఈస్ ఎ బెస్ట్ లీడర్ ఫర్ ద కంట్రీ. ఎన్నో సాక్రిఫైస్ చేసి, ఎన్నో ఇబ్బందులు పడి, అప్పట్లో ఉండేదానికి ఏ విధంగా ఇబ్బంది పడి జైళ్ళు పాలయ్యి అన్నీ చేసి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ పదవిలు, రాష్ట్ర పదవిలు, మంత్రులుగా చేసి ఈరోజు మాతో పాటు వచ్చి ఎస్ఐఆర్ ఏదైతే ఎస్ఐఆర్ 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కన ప్రకారంగా చేస్తారో దాంట్లో లోటుబాటులు ఉన్నాయి. మాకు ముస్లింలకి, క్రిస్టియన్లకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది. దాంట్లో ఎక్కువగా శాతం ఆంధ్రాలో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో, యూపీలో ఈ జరుగుతున్నాయి. ఒక మంచి స్పీచు మన కమ్యూనిటీకి సంబంధించి కొంతమంది మాస్ లీడర్స్ ఉంటారు, అంటే మాస్ పీపుల్ ఉంటారు మన కమ్యూనిటీలో, వాళ్ళకి ఎక్కువగా అవగాహన ఉండదు. ఆ అవగాహన కల్పించడానికి ఈరోజు నెల్లూరుకి మా సీఎం ఇబ్రాహీం సాబ్ వచ్చారు. చాలా సంతోషకరంగా ఉన్నాయి. నేను ప్రత్యేకంగా మన మౌలానా ఇమ్రాన్ సూఫీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే ఇంత పెద్ద మనిషి మనకు నెల్లూరుకు వచ్చారు కాబట్టి మనకు కూడా అదృష్టం కలిగింది. అదేవిధంగా ఏదైతే పెద్దలు ఈ దేశంలో జరిగేది ఏదైతే చెప్పినారో అది వాస్తవంగా ఏ విధంగా మనం టీవీల్లో, సోషల్ మీడియాలో అంతా చూస్తూనే ఉన్నాం. ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన కొంతమంది, అది మేబీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండొచ్చు, కాకపోతే ఆ స్టూడెంట్స్ని ఏ విధంగా చితకబాదారో, ఏ విధంగా కొట్టారో, దానికి ఏ విధంగా బాలీవుడ్ యాక్టర్ దగ్గర నుంచి ఈరోజు మన ప్రతి పొలిటీషియన్ ఆ పిల్లల గురించి బాధపడే పరిస్థితి, ప్రతి ఇన్స్టిట్యూట్లో ఆ పిల్లల్ని చూసి ఏ విధంగా కొట్టారో చూసే బాధపడే పరిస్థితి ఈరోజు ఉంది దేశంలో. అందుకని ఎస్ఐఆర్ సంబంధించి దానికి అవగాహన చేయాలని మన పెద్దలు వచ్చినారు.
కోవూరులో కాన్స్టిట్యున్సీలో మన మద్రాసాలో చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. ఇది మనం పెద్ద రకంగానే పెడదాం అనుకున్నాం స్టేజ్కి. బట్ పర్మిషన్స్ మనకు రావు కాబట్టి, మనకు ఉండదు కాబట్టి, జస్ట్ ఏ గెట్ టుగెదర్ లాగా మనం పెట్టుకున్నాం. కాబట్టి నేను ఈరోజు వచ్చిన దానికి పెద్దలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా ఈయన భవిష్యత్తులో సుఖంతో ఆరోగ్యంతో ఆరోగ్యంతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.